రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ వీడియోలో మీరు పార్ట్ 1 చూసింది కదా, మహబూబ్నగర్ గణేష్ నిమజ్జనాలవి. ఈ వీడియోలో పార్ట్ 2 చూద్దాం. నేనైతే ఇప్పుడు బీచ్పల్లి బయలుదేరిన, అక్కడికి వెళ్ళి నిమజ్జనాలు చూపిస్తాను. ఇప్పుడు మన ముందు బోయపల్లి గణేష్ ఉంది. ఈ గణేష్ చాలా భారీ పర్సనాలిటీతో ఉంది. ఇప్పుడు ముందు చూసుకుంటే మన పాతపాలమూరు గణేష్ ఉంది, అక్కడ కూడా వెళ్దాం. ఈ 2 గణేష్లు ఇప్పుడు బీచ్పల్లికి వెళ్తున్నాయి నిమజ్జనాలకి. చూసుకోండి పాతపాలమూరు గణేష్ ఎంత భారీగా ఉందో. ఇప్పుడు మొత్తానికి మనం బీచ్పల్లి వచ్చేసినాం. ఈసారి బీచ్పల్లిలో చాలా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు జడ్చర్ల గణేష్ ఎట్లా నిమజ్జనం చేస్తారో చూద్దాం. జేసీపీ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసింది నిమజ్జనం. చూసారు కదా వినాయకుడు ఎడ్ల పట్టదో. ఇప్పుడు ప్రతి ఒక్క గణేష్ అలానే చేస్తారు జేసీబీతో. చూడండి చిన్న గణేష్ కూడా అలా చేస్తున్నారు. ప్రతి ఒక్క గణేష్ని, పెద్ద గణేష్ని, చిన్న గణేష్ని అన్ని ఇది జేసీబీతోనే దొరుకుతుంది. పోయినసారి క్రేన్తో రిస్క్ అయిందని ఈసారి జేసీబీ పెట్టింది ఈడ. ఈ గణేష్ చూసుకోండి కంట్రోల్ తప్పింది, అందుకే జేసీబీ మళ్ళీ రివర్స్లో తిప్పి మళ్ళీ వేస్తుంది. వినాయకుడు ఎంత భారీగా ఉన్నా జేసీపీ అల్గా నూకేస్తుంది గణేష్ని. ఇంకా ఇక్కడ తప్పదు, ఈ గణేష్లన్నీ ఇలాగే వేయాలి. హైదరాబాద్లో ఉన్నట్టు అవైలబుల్గా అన్ని పెద్ద పెద్ద క్రేన్లు అయితే ఇక్కడ లేవు, అందుకే ఇలా జేసీపీతో నొక్కుతున్నారు. చూసారు కదా ఈ గణేష్ కూడా ఎలా కంట్రోల్ తప్పుతుందో, అందుకే జేసీపీ బ్లేడ్ మార్చి మళ్ళీ చేస్తుంది. ఇలా గణేష్ని నూకడం చాలా బాధగా అనిపిస్తుంది, కానీ ఇంకా ఎవరు మేము చేయలేము. ఇప్పుడు పెద్ద పెద్ద గణేష్లన్నీ నిమజ్జనం చేస్తున్నారు, చూసుకోండి. ముందుగా శోషన్ నగర్ గణేష్ నిమజ్జనం చేస్తున్నారు. ఇప్పుడు బండ్లగారి గణేష్ వచ్చింది, దాని ఇంకెళ్ళే బోయపల్లి గణేష్ కూడా వచ్చేసింది. 2 గణేష్ నిమజ్జనం అవుతాయి. ఇప్పుడు బోయపల్లి గణేష్ నిమజ్జనం అయిపోతుంది. ఇప్పుడు బండ్లగారి గణేష్ కూడా నిమజ్జనం అయిపోతుంది. నీళ్ళు చూసిండ్రా ఎంత పైనకి ఎగిరినాయో. మొత్తానికి పాతపాలమూరు గణేష్ కూడా వచ్చేసింది. దాని పక్కనే వీరన్నపేట గణేష్ కూడా వచ్చింది. చాలా భారీగా ఉన్నాయి 2 గణేష్లు. ఈ గణేష్ అయితే ట్రాలీ బయటకు వచ్చింది అదుపు తప్పి. ఇప్పుడు ఒక డీసీఎంలో చిన్న గణేష్ కూడా వేస్తున్నారు, అది కూడా చూడండి. ఇప్పుడు పాతపాలమూరు గణేష్ని అయితే వేస్తుంది జేసీబీ. కొన్ని వెల్డింగ్లు అయితే ఉడలేవేమో, అందుకే డీసీఎం కూడా వేస్తుంది గణేష్ తోటి. వెల్డింగ్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నారు, అన్ని ఇప్పుతున్నారు వెల్డింగ్.
సో మొత్తానికి పాతపాలమూరు గణేష్ కూడా నిమజ్జనం అయిపోతుంది. ఇన్ని రోజులు గల్లీలో పూజలు చేసి అవి చేసి ఇప్పుడు గణేష్ వేయబోతున్నారు. సరే ఇలా లేపుతున్నారు క్రేన్. అంత భారీ విగ్రహాన్ని ఎలా అల్కగా లేపేస్తుంది. సో చూసారు కదా, ఇవే మహబూబ్నగర్ గణేష్ నిమజ్జనాలు. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.